ఉచిత IUI అండ్ IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. వెల్కమ్ టు సుమన్ టీవీ. సింపుల్ లడ్డు చేసుకుందామండి. నువ్వుల లడ్డు, ఇది మనకు తెలుసు, చిమ్మిరి అంటాం. చాలా రకాల పేర్లు ఉన్నాయండి. సిమ్మెలి అలా కూడా అంటారు. మా వైపు చిమ్మిలి అంటాం. చిమిలి కింద ఒత్తుండాలన్నమాట మాకి. అయితే ఈ చిమ్మిలి చేసుకోవడానికి ఒట్టిగా జనరల్ ఏం చేస్తామండి, ఈ మన నువ్వుల్ని తొక్కి బాగా ముందు దంచాక అప్పుడు బెల్లం వేసి కుమ్మేస్తారు. అందులో కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటే, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి వేస్తే బాగుండదండి, ఎండు కొబ్బరే వేస్తారు. కుమ్మేస్తే సింపుల్గా చిమ్మిలి తయారైపోతుంది. అయితే దీన్ని కొంచెం వేయిస్తే ఎక్కువ నిలవ ఉంటుంది. తర్వాత ఆ లోపల ఉన్న నూనె తాలూకు లక్షణం ఇంకొంచెం పెరుగుతుందట కొద్దిగా వేపితే. దీంతో పాటుగా ఏదైనా ఇంకొంచెం రిచ్గా ఉండేటువంటి ప్రోటీన్ ఏదైనా అంటే మన బాదం పప్పులో, జీడిపప్పులో ఏమైనా వేసుకుంటే ఇంకొంచెం బెటర్గా అవుతుందన్నమాట. ఇంకా కొంచెం రుచిగా, ఇంకొంచెం ఆరోగ్యవంతంగా, మన మంచి జుట్టు, మంచి స్కిన్, తర్వాత వెరీ గుడ్ బోన్ హెల్త్ కావాలంటే ఈ నువ్వులు, బాదాంలు, తర్వాత ఫ్లాక్ సీడ్స్, ఇవాళ రేపు అవిసె గింజలు, ఆల్సీ అంటారు, అలాంటివి ఏమైనా తింటుంటే మంచిది. ఇది సింపుల్గానే లడ్డు చేసేసుకోవచ్చు. కొంచెం వేయించుకోవాలి ఈజీగా. ఒక ½ కిలో నువ్వులు తీసుకున్నాం అనుకోండి, కనీసం ఒక 100 గ్రాములకి బాదం పప్పులు తీసుకోండి. సీమ్ బాదం పప్పులు, బాదంలని కొంచెం ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా వేగుతాయి. తర్వాత ఎండు కొబ్బరిని వేయించాము. ఒకవేళ పచ్చి కొబ్బరి వేసుకోదలిస్తే కనుక పచ్చి కొబ్బరి పొద్దునే కొట్టేసేయాలి. కొబ్బరికాయ కొట్టేసి ఆ చిప్పని కొంచెం బాగా ఆరిపోనిస్తే అప్పుడు మనకి చక్కగా డ్రైగా కోరేస్తాము. దాన్ని మళ్ళీ వేయించుకోవాల్సి వస్తుంది. ఎండు కొబ్బరి నాలాగా సూట్ కాని వాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు ఎండు కొబ్బరి ఏదైనా తిన్నానంటే ఇంకా అదే గొంతులోకి వస్తూ విసుగ్గా ఉంటుంది. అందుకని నేనేం చేస్తానంటే పచ్చి కొబ్బరిని ఒక పూట ఫ్రిడ్జ్లో పెట్టేసినా ఆరిపోయి డ్రైగా అయిపోతుంది, తడి లేకుండా అవుతుంది. దాన్ని కోరేసి మళ్ళీ ఒకసారి వేయించుకోవచ్చు అనమాట. మూకుడులో పోసేసి నువ్వులు సన్నటి మంట మీద దోరగా వేయిద్దాము. మీ ప్రాంతాల్లో బాగా ఇంతకంటే బెటర్ తెల్లగా ఉండే నువ్వులు దొరికితే మంచిదండి. నువ్వు పప్పు దొరుకుతుంది, మా బందర్ వైపు కూడా బాగా కనపడుతుంది. నువ్వు పప్పుతోటి కూడా చేసుకోవచ్చు. గానుగల్లో నువ్వు పప్పు చేస్తారు, పప్పు భలే రుచిగా ఉంటుంది. అలాంటివైనా చేసుకోవచ్చు. ఇవి కొంచెం తోలున్న అంటే తొక్కున్న నువ్వులు, ఎలాంటి వాటితో చేసినా హెల్దీ అనండి, అదే మంచిది. ఇది చెడ్డది ఏమి ఉండదు. నల్ల నువ్వులు మనమే శుభ్రంగా కడుక్కుని వాటితోటి కూడా చేసుకోవచ్చు. సన్నటి సెగన నిదానంగా వేయించేసేయాలి. ఇవి ఏంటంటే కేజీకి 1 కిలో నువ్వులు చేస్తే ఒక 200 గ్రాములు, ఒక 150 గ్రాములైనా మనం బాదాములు కానీ జీడిపప్పు కానీ వేసుకుంటే బాగుంటుంది. నువ్వులు గమనించండి, అన్నిటికీ బొజ్జలు ఉబ్బిపోతాయి. పలచగా డొక్కుల్లో ఉన్నా కూడా కొంచెం వేపు వచ్చేసరికల్లా లావుగా అవుతాయి. అప్పుడు తీసేస్తే సరిపోతుంది. బాగా ముదురు వేపు నల్లగా అలా రావాల్సిన అవసరం లేదంటే గింజ ఎర్రబడాలి కాదు, అన్ని గింజలు వేడెక్కాలంతే. పళ్ళెల్లో పోసి పక్కన పెట్టుకోండి. ఇవి చల్లారిపోయే లోపల మనం బాదం పప్పులు అవి వేయించేసుకుందాం. బాదాంలు ఇవి ఒక ½ కేజీకి తక్కువ ఉన్నాయండి. వీటిని కూడా అంతే ఓ 50 గ్రాములు చేశాను అనుకోండి. మూకుడు వేడిగా ఉంది కాబట్టి తొందరగా వేగిపోతాయి. ఇవి చాలా రోజులు నిలవ అలా ఏమనుకోకండి, ఎవ్రీ మంత్ చేసుకోవటమే. ఓ 20 లడ్డూలు 30 లడ్డూలు అయ్యేలా చేస్తే రోజుకొకటి తీసుకుంటే మంచిది. ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోకపోవటమే మంచిదండి. ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు కూడా తీసుకోవద్దు. మామూలు వాళ్ళు, కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు, 30s దాటిన తర్వాత పీరియడ్ హెల్త్కి ఇది చాలా మంచిది. మెన్స్ట్రుయేషన్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ని నువ్వులు సరిచేస్తాయి, అది తీసుకోవచ్చు. తర్వాత మన జుట్టు, చర్మము, ఎముకల సాంద్రత అవి పలచబడిపోతాయి, పెళిసిపారుతాయి కదా, వాటన్నిటికీ కూడా ఇలాంటి హోమ్ మేడ్ థింగ్స్ ఏవైనా సరే ఇళ్లలో చేసుకోవటం, నువ్వులు కానీ పల్లీల లడ్డూలు కానీ అలాంటివి తీసుకుంటూ ఉంటే మనం ఎక్కువగా డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా కొన్ని సమస్యలు మొదట్లోనే కొంచెం తగ్గిపోతాయి. బాదాంలు ముదురు రంగులోకి వేగుతున్నాయి చూడండి. ఇప్పుడు తీసేద్దాం. నువ్వులు, బాదాంలు చల్లారనిద్దాం. ఈ లోపల కొంచెం కొబ్బరి తీసి పెట్టాను, కొబ్బరి కూడా వేయించుకుందాము. ఒకసారి మూకుడులో పోసి తిప్పితే ఇది ఎలాగో వేడిగా ఉంది కదా, సరిపోతుంది. చిన్న ముక్కలు చేసి కూడా వేయించుకోవచ్చండి. కూర అయితే చాలా తొందరగా వేగిపోతుంది కదా, కూరే పని ఒకటే ఉంటుంది కానీ అని ఇలాగా
వేడికి వేగిపోతుంది. సెగ చూపిస్తే చాలా, అందుకంటే చాలా డ్రైగా ఏం చేయక్కర్లా. ఇది పచ్చి కొబ్బరి అయితే మాత్రం ఎక్కువ వేయించాలి, జ్ఞాపకం పెట్టుకోండి. కొబ్బరి కూడా వేగిపోయింది, తీసేద్దాము. మిక్సీ జార్లో, పెద్ద మిక్సింగ్ బౌల్లో తీసుకోండి. కాసిన నువ్వుల్ని లడ్డూల్లో పైన వేసుకోవడానికంటే కనపడడం కోసం అట్టి పెట్టుకుందాము. కొద్దిగా ఇన్ని ఉంచేస్తున్నాను చూడండి, ఇంకా కొన్ని ఉంచుతాం. ఇవి అట్టి పెట్టి మిగిలినవి గ్రైండ్ చేసేద్దాం. మనకి నువ్వుల లడ్డూలు ఎప్పుడు చేసినా ఒట్టిగా మనం రోట్లో దంచినా కూడా నువ్వులు మెత్త పిండి అవ్వకుండా బెల్లం కలపకూడదు. బెల్లం వేసామా ఇక నువ్వులు నలగవు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి. దీంట్లో మనం ఎంత చేసామో, ఒక 1/2 kg చేసామనుకోండి నువ్వులు, ఒక 350-400 గ్రాముల బెల్లం సరిపోతుంది. ఒకటికొకటి పూర్తిగా పట్టదు, కొంచెం బెల్లం తక్కువే వేసుకోవాలి. బెల్లం ఏమన్నా తీపి తక్కువగా ఉంది, ఉప్పు శాతం ఎక్కువగా ఉంది అనిపిస్తే చూసుకుని సరి చేసుకోండి. కానీ దేనికైనా 1కి 800 గ్రాములు మాత్రమే పడుతుంది. 3/4 కిలో కంటే కొంచెం ఎక్కువ వేయాలి అంతే. మనకి బాదాములు ఉన్నాయి కదా, అవి ఎంతో కొంత మెత్తగా అయిపోవాలి, మరి అంటే బరగ్గా ఉండకూడదు. అందుకని వీటిని గ్రైండ్ చేశాక అప్పుడు మళ్ళీ ఇంకోసారి నువ్వులతో కలిపి తిప్పుకోవచ్చు. బాదాములు తిప్పుతున్నాను. బాదం పప్పులోనే కొబ్బరి నిజానికి గ్రైండ్ చేయకపోయినా పర్వాలా, కానీ ఊరికే ఒకసారి తిప్పితే మొత్తం కలిసిపోతుంది ఈవెన్గా. ఇప్పుడు బాదాంలు, కొబ్బరి, నువ్వులు 3 కలిపేద్దాం. గుమగుమలాడుతుంది, చాలా మంచి వాసన. బెల్లము మనం చేత్తో ఎక్కువగా కలపలేకపోతామండి. ఇవాళ రేపు బెల్లాలు మన మాట వింటలా. ఇందులో కలిపేసి ఒకసారి మొత్తం అప్పుడు ఏం చేద్దామంటే మిక్సీలో వేసేస్తే మనకి ఉండభావకంగా కరెక్ట్గా కూడా వచ్చేస్తుంది, ఈవెన్గా కలిసిపోతుంది. లేకపోతే కొన్ని చోట్ల ముద్ద ఉండిపోతుంది. ఇది మన బెల్లం రకాన్ని బట్టే ఈ ప్లాన్ చేసుకోవాలి. చూడండి ఎట్లా శుద్ధగా ఉందో, అంతా బెల్లమే. మన నువ్వులు, బెల్లము, కొబ్బరి, బాదం పప్పులు అన్నీ గ్రైండ్ చేసేసామండి. మనం అట్టి పెట్టుకున్నాం కదా, ఆ నువ్వులు కొన్ని కలిపేద్దాం దీంట్లో. ఇప్పుడు చక్కగా మనకి అలవాటైన సైజులో ఉండలు చేసి పెట్టుకుంటే సరిపోతుంది. చిన్న 12-13 ఏళ్ల పిల్లలకి నువ్వులు ఉండలు పెట్టచ్చండి. ఆడపిల్లలకి చాలా మంచిది. పీరియడ్ స్టార్ట్ అయిన పిల్లలకైతే మరీ మంచిది. నెలలో ఒక 10 సార్లైనా 10 ఉండలైనా పెట్టచ్చు. నేర్చెయ్యి, నూనె చెయ్యి ఏం చేసుకోక్కర్లేదండి. నువ్వుల్లో ఆల్రెడీ నూనె ఉంటుంది, కొబ్బరిలో కూడా నూనె ఉంటుంది. తర్వాత ఈ బెల్లం అవి గ్రైండ్ చేసాం కాబట్టి జిగురు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఒట్టివే ఇట్లాగే ఉండలు నొక్కేస్తే సరిపోతుంది. నిల్వ పెట్టుకోవచ్చు, నెల రోజులు ఉంటాయి, ఏం పాడవ్వవు. అన్నాళ్ళు ఎందుకు ఉంచుతాము? మనం 30 ఉండలు చేసామనుకోండి, అమ్మాయి ఒకటి మనం ఒకటి తింటే 15 రోజులకే అయిపోతాయి కదా. కాకపోతే ఇది టిఫిన్ లాగా, స్నాక్ లాగా భావించకుండా అవసరంగా భావించి 1 లేదా 2 అంతకుమించి తీసుకోవద్దు. సింపుల్ అండ్ హెల్దీ నువ్వుల లడ్డూలు ట్రై చేసి చూడండి. ఇందులో జీడిపప్పు బదులు బాదం పప్పు వేసుకోవచ్చు, కానీ ఏ సుగంధ ద్రవ్యాల అవసరం ఉండదు. నువ్వుల వాసనే మిగిలిన అన్నిటినీ తోసేస్తుంది, మన ఏలక పొడి లాంటివి అవసరం లేదు. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.